శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములతో అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ టీవీ ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రోత్సవ ప్రారంభ సమయాన శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ ఈ రోజు నుండి అమ్మవారి యొక్క నవరాత్రములు ఆరంభమవుతూ ఉన్నాయి. అంటే ఆశ్వయుజ శుక్ల పాడ్యమి. శరన్నవరాత్రములు ఎందుకు చెయ్యాలి అని దానికి అమ్మవారే సమాధానం చెప్పింది దేవీ మాహాత్మ్యంలో. శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి. ఎవరైతే శరదృతువు ఆరంభము నుండి 9 రోజులు దశమి పర్యంతం నా ఆరాధన చేస్తారో వారి యొక్క సకల బాధలను నేను తొలగింపచేస్తాను అని అమ్మవారు అభయమిచ్చింది. అందులో దేవీ భాగవత పురాణ కథనం ప్రకారంగా ఈ శరదృతువును యమదంష్ట్రిక అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే యముడి యొక్క కోర. అంటే ఈ కాలంలో చాలామందికి మరణం సంభవిస్తూ ఉంటుంది లోకంలో. యమధర్మరాజు దగ్గరికి చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకే యముని బారిన పడకుండగా అమ్మ యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములను పొందటానికి కావలసిన విధి విధానములతో ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ యొక్క ఆరాధన ఈ నవరాత్రి పర్యంతము కనుక ఆచరణ చేసినట్లయితే ఆ తల్లి యొక్క కృపతో చక్కటి అనుగ్రహం కలుగుతుంది. ప్రకృతి కదా, మూల ప్రకృతి కదా. ఎందుకంటే ఆవిడే తల్లి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మలగన్నయమ్మ హిమవత్పుత్రిక, పర్వత రాజపుత్రిక, నగరాజుకు అవతరించినటువంటి నగజ, హిమవంతుడికి పుట్టినటువంటి హిమజ, బంగారు లావణ్యంతో మెరుపు తీగలాగా భాసిస్తున్నటువంటి హైమవతి. ఇలా ఎన్నో పేర్లు, ఎన్నో స్వరూపములు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా. ఈ 9 రోజులు ప్రతి మానవుడు ఆరాధన చెయ్యాలి. ఎందుకంటే తల్లి గర్భములో ఉండేది మనం 9 మాసములు. తల్లి గర్భములో ఉన్నప్పుడు 9 నెలలు మనమంతా కూడా వృద్ధి పొందేది ఎవరి వల్ల? లలితా సహస్రనామంలో మన శరీరానికి కావలసిన తుష్టి, పుష్టి, శక్తి అన్నీ ఇచ్చేటువంటిది ఎవరు అంటే అమ్మవారు. నీ లోపల ప్రవహిస్తున్న రక్తము, నీ ఎముకల యందున్నటువంటి గుజ్జు, నీ హృదయములో ఉన్నటువంటి స్పందన శక్తి, ప్రతి శక్తి అంటే నీ శరీరానికి కావలసినటువంటి పోషకత్వ శక్తులన్నింటినీ అనుగ్రహించేటువంటి తల్లే ఆవిడ మహాశక్తి, పరాశక్తి, జగజ్జనని, లోకమాత. మరి ఆ తల్లిని ప్రతి సంవత్సరం
ఈ శరదృతువుతో ఆరంభమై ఆశ్వీజ శుక్ల పాడ్యమి నుండి 9 రోజులు 9 ఆరాధనా క్రమములు. 9 ఆరాధనా క్రమములు అంటే నవదుర్గా స్వరూపము. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి యొక్క అలంకారములు ఇదే విధంగా ఉంటాయి. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీ తథా, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చ అష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గాః ప్రకీర్తితాః, ఉక్తాన్ ఏతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా. పాడ్యమి రోజున శైలపుత్రి, 2వ రోజున బ్రహ్మచారిణి, 3వ రోజున చంద్రఘంట, 4వ రోజున కూష్మాండ, 5వ రోజున స్కందమాత, 6వ రోజున కాత్యాయని, 7వ రోజున కాలరాత్రి, 8వ రోజున మహాగౌరి, 9వ రోజున సిద్ధిదాత్రి. ఇది నవదుర్గా ఆరాధనా క్రమం. ప్రపంచంలో ఎవరు నవరాత్రి వ్రతం ఆచరించినా ఈ నవదుర్గా క్రమములోనే ఆరాధన చెయ్యాలి అన్నది శాస్త్రవచనం. శ్రీశైలంలో ఉన్నటువంటి అలంకారములు కూడా ఇదే పద్ధతిలో కొనసాగుతాయి. మొదటి రోజు శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిస్తుంది. శివుడి యొక్క అర్ధాంగి, పరమేశ్వరుడి యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. నవదుర్గా స్వరూపములో మొదటి స్వరూపము శైలపుత్రి, బ్రహ్మచారిణి, ఇలా క్రమం. అయితే ఉపాసనలో ఆరాధనా క్రమం ఈ విధంగా ఉంటుంది. ఇక అందరూ చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మేము ఏ అలంకారం చెయ్యాలి ఇంట్లో, అలాగే ఏ నైవేద్యము పెట్టాలి, ఏ పారాయణము చెయ్యాలి అని, అంటే చాలా సులభాతి సులభంగా మీకు నవరాత్రి వ్రత విధానాన్ని నేను మనవి చేస్తాను. ఇప్పుడు మొదటి రోజు విజయవాడలో చాలామంది విజయవాడ అలంకారములను అనుసరిస్తూ ఉంటారు. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి మొదటి రోజు మొత్తం స్వర్ణమయంగా ఉంటుంది. శైలపుత్రి క్రమంలో ఆరాధన. ఈవిడకు తీపి బోంది అంటే మంచి లడ్డూ కానీ మంచి మధుర పదార్థములు ఏదైనా సరే, తీపి బొంది కావచ్చు, నువ్వుండలు కావచ్చు, ఇవి నివేదన చేయాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యాలి. అలాగే శైలపుత్రిగా ఆ తల్లి ఆరాధించబడుతూ ఉన్నది కాబట్టి మొదటి రోజున అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి విశేషమైనటువంటి అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము మీరు చేస్తే చక్కటి అనుగ్రహం కలుగుతుంది. ఇక 2వ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అలంకారంలో దర్శనమిస్తుంది. 2వ రోజున బ్రహ్మచారిణి క్రమంలో ఆరాధించబడుతూ ఉంటుంది. ఈవిడ కాస్త లేత గులాబీ రంగులో ఉండేటువంటి తల్లి, చక్కటి వర్ణస్వరూపిణి బాలా త్రిపుర సుందరి. ఈవిడకు చక్కటి రాజరాజేశ్వరి స్తోత్రపారాయణము చేసి, అలాగే లలితా సహస్రనామ స్తోత్రముతో అష్టోత్తర నామములతో అర్చన చేసి, పెసరపప్పుతో చేసినటువంటి పాయసాన్ని కనుక నివేదిస్తే అమ్మవారు విశేషమైనటువంటి అనుగ్రహం ఇస్తుంది. ఇక 3వ రోజు గాయత్రీదేవి. ఈ గాయత్రీదేవికి కనక అంబరం అంటే ఎర్రటి సింధూరారుణ విగ్రహం అని చెప్పినట్టుగా గాయత్రీదేవి యొక్క స్వరూపం కూడా చాలా విశేషమైనటువంటి స్వరూపము. ఆరాధనా క్రమములో అమ్మవారు చంద్రఘంటాదేవిగా ఉపాసించబడుతూ ఉంటుంది. ఈవిడకు కాస్త అల్లముతో చేసినటువంటి గారెలు కావచ్చు, లేదా శనగపప్పుతో తెలంగాణ ప్రాంతంలో గారెలు చేస్తారు. అల్లముతో చేసిన గారెలు అమ్మవారికి చాలా ప్రీతికరంగా ఉంటాయి. ఇక 4వ రోజున అన్నపూర్ణాదేవి. ఈవిడ విశేషమైనటువంటి అన్నమును ఇచ్చేటువంటి అన్నదాయై నమః. అన్నపూర్ణాదేవికి దధ్యన్నాసక్త హృదయ,
మంచి దధ్యోదనం పెరుగన్నం, ఆ పెరుగన్నంలో కూడా దానిమ్మ గింజలు కలిపి చక్కటి పెరుగన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే చాలా విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అన్నపూర్ణ స్తోత్ర పారాయణం, అన్నపూర్ణాష్టక స్తోత్ర పారాయణం తప్పకుండా చెయ్యండి. 5వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి, కనకవర్ణంలో అమ్మవారు శోభిస్తూ ఉంటుంది. అమ్మవారికి చిత్రాన్న ప్రియ అంటే మంచి పులిహోర చేస్తే సరిపోతుంది, లేదా పెసరపప్పును చక్కగా పూర్ణముగా చేసి పెసర బూరెలను నివేదన చెయ్యండి. ఈ రోజున తప్పకుండా లలితా సహస్రనామము త్రిశతి పారాయణము చేసి అమ్మవారి ఆరాధన చెయ్యండి. ఇక అమ్మవారికి 6వ రోజు గులాబీ వర్ణంలో మహాలక్ష్మీ దేవతగా ఆ తల్లి ప్రాదుర్భవిస్తుంది అలంకారంలో. ఈ 6వ రోజు కాత్యాయని క్రమంలో ఆరాధించబడుతుంది. అమ్మవారికి నివేదనగా మంచి పూర్ణములు ఆవు పాలతో చేసినటువంటి క్షీరాన్న నివేదనము చేస్తే చాలు. అమ్మవారికి విశేషంగా లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చెయ్యండి, చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అమ్మవారిస్తుంది. ఇక 7వ రోజు మూలా నక్షత్రం సరస్వతీదేవిగా ప్రాదుర్భవిస్తుంది. తెలుపు వర్ణంలో అమ్మవారికి చక్కటి మధురాన్నము అంటే క్షీరాన్నము కావచ్చు, లేకపోతే పరమాన్నము కావచ్చు, లేదా అటుకులతో చేసినటువంటి పాయసము మొదలైనటువంటి నివేదనలు చేసి సరస్వతి కవచము సరస్వతి స్తోత్ర పారాయణంతో తెల్లటి పూలతో అమ్మవారి ఆరాధన చెయ్యండి. ఈ రోజున కాలరాత్రి దేవిగా కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. ఇక 8వ రోజున దుర్గాదేవి, దుర్గాష్టమి, సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌలిస్ఫుర తారానాయక శేఖరాం అమ్మవారు దుర్గాదేవిగా అవతరిస్తుంది. ఈవిడకు ఎరుపు రంగు. అలాగే నివేదన ఏమిటి అంటే మంచి పెసరపప్పు వేసినటువంటి పులగాన్నాన్ని చేస్తే ముద్గౌదనము అంటారు. అలాగే పెసరపప్పును నానబెట్టి పెసరపప్పుతో చేసినటువంటి పులగం లేదా పులిహోర అయినా సరే అమ్మవారికి చాలా ప్రీతికరము. ముఖ్యంగా దుర్గా ఆపదుద్ధారక స్తోత్రము, దుర్గా కవచము మొదలైనటువంటి స్తోత్రపారాయణాలు చేయండి. ఇక 9వ రోజున మహిషాసుర మర్దనిగా అమ్మవారు మహర్నవమి నాడు అవతరిస్తుంది. ఈవిడ విశేషంగా నిమ్మరసంతో చేసినటువంటి పులిహోర అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అలాగే కట్టె పొంగలి కూడా నివేదన పెట్టవచ్చు. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఆ వర్ణము కాస్త కుంకుమ వర్ణము. కుంకుమ వర్ణములో ఇంకా కుంకుమ వర్ణము అంటే మీకు మెరూన్, అటువంటి కుంకుమ, ఎర్రటి కుంకుమ కాదు, మెరూన్ కుంకుమ వర్ణంలో అమ్మవారికి చీర కట్టిన అలంకారం చేసిన అమ్మవారు చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. అమ్మవారికి అష్టలక్ష్మి స్తోత్ర పారాయణంతో పాటు మహిషాసుర మర్దని స్తోత్ర పారాయణము, అమ్మవారికి ఐగిరి నందిని మొదలైనటువంటి స్తోత్రములతో ఆ తల్లిని ఆరాధన చెయ్యండి. ఇక 10వ రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా, విజయదశమి రోజున అపరాజితాదేవిగా ప్రాదుర్భవిస్తుంది. మరి ఈ తల్లికి విశేషమైనటువంటి చిత్రాన్నము, పాయసాన్నము. పాయసాన్నం అంటే కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యములలో పాయసాన్నము. పాయసం అంటే భాస్కరుల వారు భాష్యంలో చెప్తూ పయోబహుళం అత్యల్ప తండులకం పాయసం అంటే ఆవు పాలు ఎక్కువగా ఉండాలి, దానిలో వేసేటువంటి బియ్యం కాస్త తక్కువ ఉంటే అది పాయసం అమ్మవారికి చాలా ఇష్టము అని చెప్పారు. అలా నివేదన చెయ్యండి అమ్మవారికి. అలాగే శృంగేరిలో జరిగేటువంటి నవరాత్రి అలంకారాలకు ఒక ప్రాముఖ్యత ఉంది. 16వ తేదీ అమావాస్య రోజున అమ్మవారికి జగత్ప్రసూతిక అలంకారం చేశారు. అలాగే తర్వాత మొదటి రోజు శృంగేరిలో బ్రాహ్మి, తర్వాత మాహేశ్వరి అంటే వృషభాన్ని అధిష్ఠించినటువంటి తల్లి, మయూర వాహనాన్ని అధిష్ఠించినటువంటి కౌమారి, గరుడ వాహనాన్ని అధిష్ఠించేటువంటి వైష్ణవి, అలాగే ఇంద్రాణి అలంకారంలో దేవేంద్రుడి యొక్క ఇంద్రశక్తి స్వరూపంగా ఐరావతం మీద కూర్చున్నటువంటి అమ్మవారిగా, అలాగే వీణ పట్టుకున్నటువంటి శారదా స్వరూపంగా, అలాగే మోహిని అలంకారము, రాజరాజేశ్వరి అలంకారము, సింహవాహన అలంకారంలో చాముండాదేవిగా, అలాగే గజలక్ష్మి అలంకారంతో రాజరాజేశ్వరి స్వరూపంతో ఇది శృంగేరిలో జగద్గురువుల సన్నిధానంలో జరిగేటువంటి అలంకార విశేషాలు. కాబట్టి అలంకారాలకు వచ్చేసరికి శృంగేరిలో ఈ రకమైనటువంటి అలంకారములు,
ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇంద్రకీలాద్రి మీద స్వర్ణ కవచాలంకృత దుర్గా, బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి, సరస్వతి, ఈ మహాలక్ష్మి స్వరూపంగా ఈ విధమైనటువంటి అలంకారములు. ఇక శ్రీశైలంలో నవరాత్రి ఉత్సవాలు చేసేటప్పుడు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ ఈ స్వరూపములతో అలంకారములు. ఇది అలంకారములు ఎలా ఉన్నప్పటికీ ఆరాధించబడేటువంటి శక్తి మాత్రం ఒక్కటే. కాబట్టి మీరందరూ కూడా ఈ నవరాత్రి 9 రోజులు చక్కగా 9 స్తోత్ర పారాయణములు పెట్టుకోండి. మొదటి రోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, ప్రతిరోజు సాయంకాల సంధ్యా సమయంలో లలితా సహస్రనామం చెయ్యండి. అలాగే రెండవ రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరి కాబట్టి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి అర్ధనారీశ్వర స్తోత్రము పారాయణం చెయ్యండి. అన్నపూర్ణాష్టక స్తోత్ర పారాయణం చెయ్యండి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రము పారాయణము చెయ్యండి. అలాగే సప్తశతిలో చెప్పబడినటువంటి 4 స్తోత్రములు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు పారాయణం చెయ్యండి. ఒకరోజు తప్పకుండా ఇంద్రాక్షి స్తోత్ర పారాయణం చెయ్యండి. వీలున్నంత వరకు పారాయణాదులతో, అమ్మవారి నామ సంకీర్తనాదులతో ఈ నవరాత్రి వ్రతమును ఆచరించండి. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహమును పొందండి. నవరాత్రికి సంబంధించినటువంటి మరి కొన్ని విశేషాలు మరొక వీడియోలో మీకు అందిస్తాను. నమస్కారం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.